ఇప్పుడు చేపలు ఉన్నాయి, తెలుసా మీకు? ఫిష్ తెలుసు కదా మీ అందరికి. ఒకే రకం చేపలన్నీ ఒక టబ్లో వేసి పెట్టామనుకోండి, ఓకే, దానికి ఆ షోల్ ఆఫ్ ఫిష్ అంటాం. అవునా? డాల్ఫిన్స్ ఉన్నాయి. అన్ని డాల్ఫిన్స్ మీరు ఒక చిన్న పూల్లో చూసారు, ఓకేనా? ఒక మంచి షోకి వెళ్ళారు, మీరు డాల్ఫిన్ షోకి వెళ్ళారు. అక్కడ మీకు 10-15 డాల్ఫిన్స్ చూస్తారు. సో దానికి కలెక్టివ్ గా మీరు వాడే మాట ఏంటి? స్కూల్ ఆఫ్ డాల్ఫిన్స్. గాట్ ఇట్? అండర్స్టూడ్? సరే. టైగర్స్ అన్ని, సరే, లయన్స్ అన్ని ఉన్నాయి, ఒక చోట పడుకుని నిద్రపోతున్నాయి. సో ఒక లయన్ కాదు, 2 లయన్స్ కాదు, 3 లయన్స్ కాదు, దగ్గర దగ్గర ఒక 10-15 లయన్స్ కలిసి చెట్టు కింద పడుకుంటున్నాయి. అప్పుడు దానికి ఏం కలెక్టివ్ నౌన్ పెడతారు మీరు? అ ప్రైడ్ ఆఫ్ లయన్స్. అర్థమైందా? అర్థమైందా మీ అందరికి? ఇప్పుడు షీప్ ఉంది. సో ఒక 10-15 గొర్రె పిల్లలు మౌంటైన్ ఎక్కుతున్నాయి. అప్పుడు దానికి ఏం పేరు పెడతాం మనం? ఫ్లాక్ ఆఫ్ షీప్. గాట్ ఇట్? అర్థమైందా? సో ఒకే రకమైనటువంటి వస్తువులు కానీ, ఒకే జాతికి చెందినటువంటి ఒక యానిమల్ గ్రూప్ని కానీ మనం మాట్లాడేటప్పుడు, యానిమల్ అంటే ఏంటి? అందరూ లివింగ్ బీయింగ్స్ అన్నమాట. కలిసి వెళ్ళేటప్పుడు దానికి కామన్ గా మనం పెట్టే పేరుని కలెక్టివ్ నౌన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరందరూ చిన్నపిల్లలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క క్లాస్ రూమ్ లో ఉంటారా? అవునా? 5th క్లాసు, 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాస్ అని ఉంటారు కదా. క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్, గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, ఆర్మీ ఆఫ్ సోల్జర్స్, ట్రైబ్ ఆఫ్ లయన్స్, ట్రూప్ ఆఫ్ మంకీస్, choir of singers, ఓకే, బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్. అంటే వాళ్ళందరూ ఒక గ్రూప్ అన్నమాట. సో ఈ గ్రూప్ కి చెప్పేటప్పుడు మనం కలెక్టివ్ నౌన్ ని వాడతాం. అవునా? ఎస్. ఇప్పుడు మనం ఏమేమి తెలుసుకున్నాము? ఒకటి స్పెసిఫిక్ నౌన్, నాన్ స్పెసిఫిక్ నౌన్, ఇంకొకటి కలెక్టివ్ నౌన్. 3 వచ్చేసాయా మీకు? నెక్స్ట్ 4వది, వెరీ వెరీ, 4 చెప్తాను మీకు ఇవాళ. ఈ 4 చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకుని ఆలోచించండి. అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ తెలియదు, అదేంటో టచ్ చేసినా మనకు దొరకదు అనమాట, మనం దాన్ని ఫీల్ అవ్వలేము. అవునా? కానీ దాన్ని మనం ఆస్వాదించగలం. ఓహో, వాళ్ళల్లో మన మీద ప్రేమ ఉంది, లవ్, ఎఫెక్షన్, ఆనెస్టీని టచ్ చేయగలరా మీరు? అవునా? ఆనెస్ట్ అనేది ఇట్లా గట్టిగా పట్టుకోగలరా? పట్టుకోలేరు కదా. కానీ ఎదుటివాడి నిజాయితీ మనకు